మళ్లీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. వెంకటాచలంపల్లి సభలో సీఎం జగన్ హామీ. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించనున్న కవిత. రెగ్యులర్ బెయిల్పై త్వరగా విచారణ చేపట్టాలని వినతి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి 22 వరకు రిమాండ్. రహేల్ ను చెంచలగూడ జైలుకు తరలింపు. నేతల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. పలువురికి నోటీసులిచ్చి విచారించే అవకాశం. జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై. విజయవాడ వెస్ట్ సీట్ దక్కకపోవడంతో మనస్తాపం. నల్లమలలో అదుపులోకి రాని మంటలు. అమరాబాద్ సమీపంలో తగలబడుతున్న అడవి. మూడు నెలల్లో 50 మంది మావోయిస్టుల మృతి. ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 15న బంద్కు పిలుపు. బెంగాల్ దుర్గాపూర్లో బీజేపీ ఎంపీ ఎన్నికల ప్రచారం. టీఎంసీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. కర్ణాటకలో పేలుడు పదార్థాలు స్వాధీనం. కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. జమ్మూ కాశ్మీర్లో విరిగిపడిన బండరాళ్లు. వాహనాల రాకపోకలకు అంతరాయం. ప్యారిస్లోని అపార్ట్మెంట్లో పేలుడు. 3 మృతి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. భానుడి భగభగల నుంచి ఉపశమనం. తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన.